ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 17 फरवरी सन 1996 को दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, మానవుని యందు అనంతమైనటువంటి శక్తులు ఇమిడి ఉంటున్నాయి. మానవుని యందు లేని శక్తులు ఈ జగత్తులో ఎక్కడ కూడాను కానరావు. మనం చూచున్నది, విన్నది, కన్నది ప్రతి ఒక్కటి కూడాను మనలో ఉన్నటువంటి యొక్క దివ్య భావములే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కనుక మన యందు ఉండినటువంటి సర్వశక్తులే మనం ఆవిర్భవం చేసుకొని తద్వారా మనం అనుభవిస్తున్నాము. ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. ఏ విధంగా మనం గుర్తించాలి? భారతీయ సంస్కృతి ప్రాచీన కాలం నుండి కూడాను అనేక విధమైనటువంటి మార్గముల చేత ప్రబోధ ప్రచారం సల్పుతూ ఉన్నది. मानव में अनंत शक्तियां विद्यमान हैं। मानव में जो शक्तियां नहीं हैं वे अन्यत्र इस विश्व में कहीं भी नहीं हैं। हम जो कुछ देख और सुन रहे हैं वे सब हम में निहित दिव्य भावनाएं ही हैं। वही रिफ्लेक्शन ऑफ द इनर बीइंग अर्थात आंतरिक वृत्तियों का प्रतिफलन है। अतः हम स्वयं में निहित शक्तियों को उत्पन्न कर उनके ही माध्यम से अनुभव प्राप्त कर रहे हैं। इस प्रकार के तत्व से भली भांति अवगत होने के प्रयत्न हमें करने चाहिए। हम किस प्रकार अवगत हो सकते हैं? प्राचीन काल से भारतीय संस्कृति अनेक मार्गों के माध्यम से इसका उपदेश देती आ रही है। ఈనాడు మహాశివరాత్రి నిత్యము ఒక రాత్రిని మనం అనుభవిస్తూనే ఉన్నాము. కానీ అవి సామాన్యమైన రాత్రులు, అవి చీకటి రాత్రులు. ఇది శివరాత్రి, మంగళకరమైన రాత్రి. అనగా ఎట్లు మంగళకరము? మానసిక సంబంధమైనటువంటి శక్తులకు 16 కళలు ఉంటున్నవి. చంద్రమా మనసో జాత, చక్షో సూర్యో అజాయత, ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని అనేక కళలతో కూడినటువంటిది మానవత్వం. ఈ 16 కళల్లోనూ ఈనాడు మానశుద్ధ చతుర్దశి దినము 15 కళలు లీనమై ఉంటున్నాయి. आज महाशिवरात्रि है। प्रतिदिन हम एक रात का अनुभव प्राप्त कर रहे हैं, परंतु वे सब सामान्य रातें हैं। वे अंधेरे से भरी रातें हैं। यह शिवरात्रि है, मंगलमय रात है। यह कैसे मंगलमय है? मानसिक संबंधी शक्तियों की 16 कलाएं होती हैं। चंद्रमा मनसो जातः, चक्षो सूर्यो अजायत, मुखादिंद्रश्च अग्निश्च। मानव जीवन अनेक कलाओं से युक्त है। इन 16 कलाओं में आज यानी माघ शुद्ध चतुर्दशी के दिन 15 कलाएं विलीन रहती हैं। ఈనాడు అతి సులభముగా మానసిక శక్తిని మన వశము గావించుకోవడానికి అత్యంత అవకాశం ఉంటున్నది. దానివల్లనే దీనికి మంగళకరమైన దినం అన్నారు. మన మనస్సును భగవంతుని వైపు మరల్చడమే మంగళకరము. మానవుని యందు శేషింపబడినటువంటి పశుత్వాలు అమితంగా ఉంటున్నాయి.
ఎవరిని మనం ఏ విధమైనటువంటి యొక్క కష్టములకు గురి చేయకూడదు. आज मानसिक शक्ति को बड़ी सरलता से वश में करने का अत्यधिक अवसर होता है, इसीलिए इसे मंगलमय दिन कहा गया है। हमारे मन को ईश्वर की ओर मोड़ना ही मंगलमयता है। मानव में पशुता के अधिक गुण बचे रहते हैं। हमें किसी को भी किसी प्रकार के कष्ट नहीं देने चाहिए। सब कुछ ईश्वरमय ही है। సర్వము ఈశ్వరమయమే. ఈశావాస్యమిదం జగత్. ఈశ్వర సర్వభూతానాం. అన్ని భూతములు యందు ఉండినటువంటి యొక్క చైతన్య శక్తియే ఈశ్వరత్వము. కనుక ఎవరిని మనం పూజించినను, ఎవరిని మనము బాధించినను భగవంతుణ్ణి బాధించినట్టు అవుతుంది. దీనిని It amounts to పురస్కరించుకొని suffering God. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. ईशावास्यमिदं जगत ईश्वर सर्वभूतानाम। सभी भूतों में विद्यमान चैतन्य शक्ति ही ईश्वरत्व है। अतः हम जिस किसी की भी पूजा करते हैं या जिस किसी को भी कष्ट देते हैं तो माना यही जाएगा कि हमारे द्वारा ईश्वर को ही कष्ट दिया गया है। इसी के आधार पर परोपकाराय पुण्याय पापाय परपीडनम कहा गया है। హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎవరిని మనము కష్టపెట్టకూడదు. అయితే కొన్ని పరిస్థితులు యందు మనం కొన్ని విధములైనటువంటి బాధలకు గురి అవుతుంది. అలాంటి పరిస్థితులు యందు నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కొంత కాలం తీసుకోవాలి. కనుక శివత్వం అనగా మానవుని యందు ఉన్నటువంటి యొక్క పవిత్ర భావమునకే శివత్వము అని పేరు. ప్రతి మానవుని యందు కూడా ఈ పవిత్రతలు ఉంటూనే ఉన్నవి. పవిత్రత లేని మానవుడు ప్రపంచంలో కానరాడు. తాను తాను గుర్తించుకోలేడు, కానీ అతని ఎందుకు పవిత్రమున్నది. हेल्प एवर हर्ट नेवर। सदा सहायता करो, कभी कष्ट मत दो। किसी को भी हमें कष्ट नहीं पहुंचाना चाहिए, परंतु किन्हीं परिस्थितियों में हमें कष्टों से गुजरना पड़ता है। ऐसी स्थिति में हमें नित्य और अनित्य संबंधी विचार करने के लिए कुछ समय लेना चाहिए। अतः मानव में निहित पवित्र भावना को ही शिवत्व कहा गया है। प्रत्येक मानव में यह पवित्रता है। पवित्रता से रहित मानव संसार में दिखाई ही नहीं पड़ता है। स्वयं में निहित पवित्रता से व्यक्ति अवगत नहीं है, परंतु उसमें भी पवित्रता विद्यमान है। ఇలాంటి పరిస్థితులు యందు మానవత్వాన్ని ఏ రీతిగా మనము అర్థం చేసుకోవాలి. మానవాకారంను ధరించినటువంటి యొక్క దివ్యత్వంగా మనం భావించాలి. దేహము కేవలము పాంచభౌతికమైన దేహము. ఇది భగవంతుని యొక్క నివాసము. బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. కానీ ఈ టెంపుల్ ఏ విధంగా ఉండేది? ఒక స్థిరమైనది కాదు, మూవింగ్ టెంపుల్. ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడు ఉంటే ఉన్నాడు. సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం అనగా సర్వత్రా తన యొక్క పాదిపాదములే ఉంటున్నవి. కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. ऐसी स्थिति में हम मानव जीवन को कैसे समझ सकते हैं? हमें समझना चाहिए कि दिव्यता ने ही मानवाकार धारण किया हुआ है। देह मात्र पांच भौतिक है, यह ईश्वर का आवास है। बॉडी इज द टेम्पल ऑफ गॉड, अर्थात शरीर ईश्वर का मंदिर है। परंतु यह कैसा मंदिर है? यह स्थिर रहने वाला नहीं है, बल्कि यह विचरण करने वाला मंदिर है। जहां कहीं भी जाएं, लेकिन ईश्वर इसमें विद्यमान है। सर्वतः पाणिपादम तत्सर्वतोक्षि शिरोमुखम, अर्थात सर्वत्र उसके ही हाथ और पैर हैं। अतः मानव में विद्यमान दिव्यता को पवित्र मार्ग में प्रविष्ट कराना चाहिए। ఇలాంటి పవిత్రమైన మార్గమును ప్రవేశపెట్టినప్పుడే దివ్యత్వంగా మారుతుంది మానవత్వం. కేవలము ఒక్కొక్క వ్యక్తిత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి తన యొక్క దృక్పథంలే దీనికి మూల కారణం. దేహాత్మ భావమే తనకు బంధన గావిస్తుంది, పరమాత్మ భావమే అతన్ని స్వేచ్ఛగా ప్రవేశపెడుతుంది. కనుక మనం ప్రపంచంలో ఎంతకాలం జీవించినప్పటికీ దివ్యత్వంగానే మనం జీవించాలి. ऐसे पवित्र मार्ग में प्रविष्ट कराने पर ही मानव जीवन
दिव्यता में रूपायित होगा। एक एक व्यक्ति में निहित दिव्यता से अवगत होने का आधार उसका दृष्टिकोण ही है। देहात्म भावना ही व्यक्ति को बंदी बनाती है, परमात्म भावना ही उसे स्वतंत्र करती है। अतः संसार में हम चाहे कितना ही समय क्यों न जीवित रहें, परंतु हमें दिव्यता के साथ ही जीवित रहना चाहिए। కొన్ని గుణములు మానవుని యందు అమితంగా అభివృద్ధి అవుతుంటాయి. అది తన యొక్క బలహీనతలే తప్ప అన్యము కాదు. అనేక మంది అనేక విధమైనటువంటి దుర్గుణములను అభివృద్ధి పరచుకొని తద్వారా తన యొక్క గొప్పదనమును చాటుకునే నిమిత్తమై ప్రవేశపెడుతుంటారు. అది కాదు మన యొక్క మానవత్వము. జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ నరజన్మం రావటము, ఈ పాంచభౌతికమైన దేహము ఆవిర్భవించటము, ఇవన్నిటి కూడాను దేహాది కర్మలు ఆచరించే కోసం. मानव में कुछ गुण विशेषतः विकसित होते रहते हैं। वे उसकी कमजोरियों के अतिरिक्त और कुछ नहीं हैं। कई लोग कई प्रकार के बुरे गुणों को स्वयं में बढ़ाकर उन्हें अपनी प्रतिष्ठा के रूप में जताना चाहते हैं, परंतु वह मानव जीवन नहीं है। जंतु नाम नर जन्म दुर्लभम। देह संबंधी कर्मों के आचरण के लिए ही इस नर जन्म का आना और पांच भौतिक देह का उत्पन्न होना हुआ है। శరీర కలు ధర్మ సాధకం. ధర్మ మార్గంలో మనం ప్రవేశపెట్టాలి ఈ శరీరాన్ని. ఏమిటి ఈ ధర్మం అనగా మనోవాక్కాయములతో కూడినటువంటిదే ధర్మము. అప్పుడే దీనికి మానవత్వం అనేటువంటి పేరు సార్థకం అవుతుంది. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఇది ఈనాడు చాలా దుర్లభంగా ఉంటుండాలి. మానవత్వంలో ఉండినటువంటి ఇంత పవిత్రతను కూడా మనము గుర్తించుకోలేకపోతున్నాము. शरीर माध्यम खलु धर्म साधकम। हमें इस शरीर को धर्म के मार्ग में प्रविष्ट कराना चाहिए। यह धर्म क्या है? मन, वाक और काया, इन तीनों से जो युक्त है वही धर्म है। तभी मानव जीवन नाम सार्थक होगा। इसी को द प्रॉपर स्टडी ऑफ मैनकाइंड इज मैन कहा गया है। विचार, शब्द और कर्म, इन तीनों की एकता आवश्यक है। आज यह बहुत ही दुर्लभ हो गया है। मानव जीवन में निहित इतनी पवित्रता से हम अवगत नहीं हो पा रहे हैं। నిజముగా మానవుడే దేవుడు, నరుడే నారాయణుడు. వ్యక్తిత్వంగా భావించినంత వరకు నరుడు, దివ్యత్వమును భావించినప్పుడే నారాయణుడు. కనుక ఈ రెండింటి యొక్క భేదము మన భావములోని ఇమిడి ఉంటున్నది. మన భావముల యొక్క ప్రమాణమే ఈ పరిస్థితి యొక్క లోకము. కనుక మంచి చెడ్డలు ఎదుటివాని యందు లేదు, అన్ని మన యందే ఉంటున్నవి. తన యొక్క భావములు, ఫీలింగ్లే తనకు ఆ విధమైనటువంటి మంచి చెడ్డలుగా రూపొందుతుంటాయి. यथार्थ में मानव ही ईश्वर है, नर ही नारायण है। जब तक व्यक्ति के रूप में माना जाएगा वह नर ही है, दिव्यता के रूप में मानने पर वही नारायण है। इन दोनों का अंतर हमारी भावनाओं में ही निहित है। संसार में विद्यमान परिस्थितियों का प्रमाण हमारी भावनाएं ही हैं। अतः अच्छाई और बुराई सामने वाले में नहीं है, सब कुछ हम में ही विद्यमान है। व्यक्ति की अच्छाई और बुराई ही भावनाओं में रूपायित होती है। కనుక ప్రతి మానవుడు కూడాను దైవముగా భావించి తానే దివ్యమైనటువంటి యొక్క శక్తిగా భావించినప్పుడే జగత్తంతా కూడాను సుభిక్షంగా ఉంటుంది. ఈశ్వరు యొక్క ప్రకృతి తత్వాన్ని ప్రకటింపజేయటం కోసమనే మానవత్వం ఆవిర్భవించింది. ఈ ప్రకృతి యొక్క స్వభావమును మనము అనుభవించే నిమిత్తమై ఈ దేహం అందుకున్నాము. దేహం ఒక పనిముట్టు, మనసు ఒక పనిముట్టు. నీవే ఆత్మస్వరూపుడవు. నీవు ఈ పనిముట్టును చేతులందుకొని మన యొక్క కర్మల్లో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి. अतः जब प्रत्येक मानव स्वयं को दैव शक्ति मानने लगेगा तब सारा जगत खुशहाल होगा। ईश्वर के प्राकृतिक तत्व को उद्घाटित करने के लिए ही मानव उत्पन्न हुआ है।
प्राकृतिक तत्वों का अनुभव प्राप्त करने के लिए ही हमने यह शरीर पाया है। शरीर एक उपकरण है, मन एक उपकरण है। तुम आत्मस्वरूप हो। इन उपकरणों को हाथ में रखकर अपने कर्तव्यों का निर्वाह करते जाना चाहिए। కర్తవ్యం సుకర్మ కౌశలం. ఈ కర్తవ్యాన్ని ఆచరించేటువంటి దీంట్లో మనం చాలా బీదలైపోతున్నాము, బలహీనులైపోతున్నాము. కనుక ఈ బలహీనతను మనం దూరం చేయాలి. మనలో ఎట్టి దానికి కూడా మనం ఏమాత్రం కూడా వెరవకూడదు. సత్యాన్ని మనం అనుసరించాలి. ఈ ప్రపంచంలో దైవం ఎవరు అంటే సత్యమే దైవము. కనుక అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే దైవాన్ని మనం ఆరాధించిన వారం అవుతాం. When we సత్యం worship ప్రతి God. వ్యక్తి ఎందుకు కూడా ఉంటున్నది. कर्तव्यम योग मुच्यते, कर्तव्यम कर्म सुकौशलम। कर्तव्यों को निभाने में हम बहुत पिछड़ते जा रहे हैं, कमजोर पड़ते जा रहे हैं। अतः हमें इस कमजोरी को दूर करना चाहिए। हमें किसी के लिए कदापि संकोच नहीं करना चाहिए। हमें सत्य का अनुसरण करना चाहिए। पूछने पर कि इस जगत में कौन ईश्वर है, तो सत्य ही ईश्वर है। जब हम सत्य का अनुसरण करेंगे तब हम ईश्वर की आराधना करने वाले होंगे। सत्य प्रत्येक व्यक्ति में निहित है। కనుకనే మానవత్వంలో అన్ని కూడా భగవంతుని యొక్క శక్తితనే కదులుతున్నవి. లోకమునందు ఏ పని చేసినప్పటికీ దైవ సంకల్పమే మూల కారణం. క్రమము దప్పక మింట ప్రతిదినం గును భానుడు ఉదయాస్తమయముల నొందనేలా గగనమునకు కాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి క్షణమైన విశ్రాంతి కనక తాపవనుండు జీవకోటుల బ్రోవ వివదేలా అనిశంబు కడకల ధ్వనులు నవ్వుచు గాలి అనశంబు కళకళ నవ్వుచును గాలి సలలమున్ ప్రవహించు చందమీల Going continuously. ప్రకృతిలో ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవ జాతి మత భేదంబులేలా ఎవని The community. ఆజ్ఞకు బద్ధుడో ఎవడు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు అరయరండు Follow his command. అరయరండు. मानव जीवन में सब कुछ ईश्वरीय शक्ति से ही संभव हो रहे हैं। हम संसार में जो कुछ भी कर रहे हैं तो उसका मूल कारण ईश्वर की संकल्पना ही है। नभ मंडल पर प्रतिदिन भानु होता उदयास्त क्रमिक ढंग से क्यों? प्रकाश व्यापते गगन पर तारे दिन में स्वयं हो जाते हैं अदृश्य क्यों? क्षण भर विश्राम न ले जो पवन प्राणी कोटि की रक्षा हेतु बहता क्यों? प्रतिपल कल कल ध्वनियों से जो जग में झरना हंसता बहता क्यों? प्रकृति के समस्त प्राणियों में है जो धन वैभव जाति धर्म के भेद क्यों? किसकी आज्ञा से आबद्ध कौन प्रभु, उसकी आज्ञा का पालन कर देखो। అంతా దైవాజ్ఞనే. ఏ చిన్న కార్యములకు కానీ దైవాజ్ఞనే దీనికి మూల కారణము. కదలదు నీదు సంకల్పము లేనిది గడ్డిపోచేయను. మంచి చెడ్డలు నీ భావముల యొక్క ప్రభావమునే కానీ అంత దైవ దృష్టిలో సమత్వమే మంచిది. భారతీయ సంస్కృతి ప్రాచీన కాలం నుండి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఉపదేశములు అందిస్తూ వచ్చినది. అందరూ ఒక్కటే అన్నది. सब कुछ ईश्वर की ही आज्ञा है, चाहे कार्य कितना ही छोटा क्यों न हो। ईश्वर की आज्ञा ही मूल कारण है। उसकी संकल्पना के बिना एक घास का तिनका तक नहीं हिलता है। अच्छाई और बुराई तुम्हारी भावनाओं की ही भिन्नता है। ईश्वर की दृष्टि में
सब कुछ समता ही है, सब कुछ अच्छा ही है। प्राचीन काल से ही भारतीय संस्कृति ऐसे पवित्र उपदेश प्रदान करती आ रही है। उसने कहा, सभी एक हैं। భారతీయ సంస్కృతి నందు వేదం చాలా ప్రమాణము, అది ఏ ప్రధానము. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అనంత శిరముల చేత, అనంత పాదముల చేత, అనంత హస్తముల చేత, అనంత నేత్రముల చేత ఈ జగత్తు నిండి ఉంటున్నది. కనుక మనము సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి. అందరూ కలిసిమెలిసి పెరగాలి, కలిసిమెలిసి తిరగాలి, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించాలి, కలిసిమెలిసి కలత లేక చెలిమితో జీవించాలి. ఇది వేదం యొక్క ప్రధాన బోధ. भारतीय संस्कृति में वेद ही प्रमाण है, जो अत्यंत प्रधान है। सहस्र शीरुषा पुरुषः सहस्राक्ष सहस्रपाद। असंख्य शिरों, असंख्य चरणों, असंख्य हाथों, असंख्य नेत्रों से यह जगत भरा हुआ है। अतः हम सहना ववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। सबको मिलजुल कर बढ़ना चाहिए, मिलजुल कर विचरण करना चाहिए, मिलजुल कर अवगत बुद्धिमत्ता का पोषण करना चाहिए, मिलजुल कर बिना किसी वैर के स्नेह पूर्वक जीवन यापन करना चाहिए। वेद का यही प्रधान उपदेश रहा है। అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఐకమత్యమే మానవ జీవితము, ఆచరణే దీని యొక్క అభివృద్ధికి మూల కారణము. కానీ ఈనాడు ఐకమత్యమే లేదు. ఈ ఐకమత్యమును కోల్పోవటం చేతనే మానవత్వం చిన్న భిన్నమైపోతుండాలి. కనుకనే యూనిటీని మనం పెంచుకున్నప్పుడే మనలో ప్యూరిటీ డెవలప్ అవుతుంది. యూనిటీ డెవలప్ అయినప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది. ఏనాడు యూనిటీ లేదో ఆ ప్లేస్ లోపల ఎనిమిటీ ఆర్ కమ్యూనిటీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేరిపోతుంది. కనుక ఎనిమిటీని మనం చేర్చకూడదు, అది మన శత్రువు. सबको मिलजुल कर रहना चाहिए। एकता ही मानव जीवन है, आचरण ही इसकी प्रगति का मूल कारण है। परंतु आज एकता ही नहीं है। इस एकता से हाथ धो बैठने के कारण ही आज मानवता छिन्न भिन्न होती जा रही है। अतः एकता को बढ़ाने पर ही हम में पवित्रता बढ़ेगी। इस पवित्रता के बढ़ने पर ही हमें दिव्यता प्राप्त होगी। जब एकता नहीं रहेगी, तब उसके स्थान पर शत्रुता अथवा जातिवाद, इन दोनों में से एक घर कर जाएगी। इसलिए हमें शत्रुता को स्थान नहीं देना चाहिए, वही हमारा दुश्मन है। మానవునికి ముగ్గురు శత్రువులు చాలా ప్రధానము. కామ క్రోధ ద్వేషములే రాక్షస గుణములు. వీటిని ఏమాత్రం కూడదు మనం చెంత చేర్చకూడదు. మానవునికి ప్రధానమైన గుణము ప్రేమనే. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి. దేనినైనా మనం విసర్జించవచ్చును, ప్రేమను మాత్రం విసర్జించకూడదు. ప్రేమనే మన ప్రాణము, ప్రేమనే మన జీవితము, ప్రేమనే ఈ ప్రపంచము, ప్రేమనే దైవము. मानव के 3 प्रधान शत्रु हैं। वे काम, क्रोध और द्वेष हैं। ये बड़े राक्षस गुण हैं। हमें इन्हें रत्ती भर भी स्थान नहीं देना चाहिए। मानव का प्रधान गुण प्रेम ही है, प्रेम ही ईश्वर है। प्रेम में ही जीवन बिताओ। उस प्रेम तत्व को आज हमें बढ़ाना है। हम कुछ भी छोड़ सकते हैं, परंतु प्रेम को नहीं त्यागना चाहिए। प्रेम ही हमारा प्राण है, प्रेम ही हमारा जीवन है, प्रेम ही यह विश्व है, प्रेम ही ईश्वर है। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1996 में दिए गए दिव्य संभाषणों की प्रसिद्ध श्रृंखला में से एक दिव्योद्बोधन का एक भाग सुना।
इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।